హాయ్ ఫ్రెండ్స్, జెడ్పే యాప్లో ఏ విధంగా సైన్అప్ చేసుకోవాలి, ఏ విధంగా లాగిన్ అవ్వాలి ఇప్పుడు తెలుసుకుందాం. మీకు ఎవరైతే జెడ్పే యాప్ రిఫరల్ లింక్ పంపిస్తారో ఆ లింక్ ఓపెన్ చేసి ప్లేస్టోర్లో యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఎవరు రిఫరల్ లింక్ సెండ్ చేయకపోతే నా స్పాన్సర్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. ఇక్కడ 9951773293 ఈ విధంగా నా మొబైల్ నెంబర్ ఎంటర్ చేయగానే మీకు నా యొక్క కింద నేమ్ వస్తుంది. తర్వాత ఇక్కడ మనం ఎంటర్ ఈమెయిల్ ఐడి మీద క్లిక్ చేయగానే మీ ఫోన్లో ఉన్న మెయిల్ ఐడీస్ అన్నీ మీకు చూపిస్తుంది. అక్కడ మీకు ఏ మెయిల్ ఐడితో జెడ్పే యాప్లో సైన్అప్ కావాలనుకుంటున్నారో దాన్ని క్లిక్ చేయండి. తర్వాత ఎంటర్ ఫుల్ నేమ్ యాజ్ పర్ డాక్యుమెంట్స్, అంటే మీ ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్స్లో ఏ విధంగా మీ నేమ్ ఉందో ఆ విధంగా ఇక్కడ ఎంటర్ చేసుకోండి. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత 6 డిజిట్స్ పాస్వర్డ్ పెట్టుకోవాలి. అందులో క్యాపిటల్ లెటర్స్ ఉండాలి, స్మాల్ లెటర్స్ ఉండాలి, స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి, నెంబర్స్ ఉండాలి. ఈ విధంగా మీరు ఒక పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ కన్ఫర్మ్ పాస్వర్డ్, ఇక్కడ మీరు ఏదైతే పాస్వర్డ్ పెట్టుకున్నారో దాన్ని మళ్ళీ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ 4 డిజిట్ టీపిన్. టీపిన్ అంటే ట్రాన్సాక్షన్ పిన్ అన్నట్టు. మీరు ఏదైనా ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ఈ పిన్ అవసరం ఉంటుంది కాబట్టి ఈ పిన్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ స్పాన్సర్ డీటెయిల్స్, మీకు ఎవరైతే రిఫరల్ లింక్ పంపించారో మీరు ఆ లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఇక్కడ వాళ్ళ యొక్క స్పాన్సర్ ఐడి, వాళ్ళ నేమ్ వస్తుంది. ఎవరు మీకు సెండ్ చేయకపోతే ఈ నా మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకోండి, ఇక్కడ నా నేమ్ వస్తుంది. తర్వాత ఇక్కడ ఐ అగ్రీ టు ద టర్మ్స్ అండ్ కండిషన్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా మీకు రిజిస్టర్ అనేది అయిపోతుంది. మీరు మెయిన్గా మీ మొబైల్ నెంబరు, తర్వాత పాస్వర్డ్ ఒకటి, టీ పిన్, అంటే 2 గుర్తుంచుకోవాలి. మీరు 6 డిజిట్స్ పాస్వర్డ్ గుర్తుంచుకోవాలి, టీ పిన్ గుర్తుంచుకోవాలి. ఒక డైరీలో రాసుకోండి. రిజిస్టర్ నా మీద క్లిక్ చేయగానే మీకు ఒక డీటెయిల్స్ వస్తాయి, మీరు సైన్అప్ అయినట్టు. దాన్ని స్క్రీన్షాట్ తీసుకోండి. తర్వాత ఏ విధంగా లాగిన్ కావాలంటే అక్కడ మనకు లాగిన్ అనే ఆప్షన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి, మీ యొక్క 6 డిజిట్స్ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. లాగిన్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా మెయిల్స్ ఓపెన్ అవుతాయి. మీరు ఏ మెయిల్ అయితే సైన్అప్ చేసినప్పుడు వాడారో ఆ మెయిల్ మీద క్లిక్ చేయండి. మెయిల్ మీద క్లిక్ చేయగానే మీకు జెడ్పే యాప్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ విధంగా మనం జెడ్పే యాప్లో ఈ విధంగా సైన్అప్ చేసుకొని లాగిన్ కావచ్చు.